ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మరి దేవుని నామాన్ని బట్టి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ దేవుని పేరిట నా వందనాలు తెలియజేసుకుంటున్నా. పాట ద్వారా దేవుని నామాన్ని మహిమపరచుకున్నాను. గగనాల పైన కూర్చున్న మహారాజు, సముద్రాల పైన నడిచొచ్చిన రారాజు, గగనాల పైన కూర్చున్న మహారాజు, సముద్రాల పైన నడిచొచ్చిన రారాజు, గగనాల పైన కూర్చున్న మహారాజు, సముద్రాల పైన నడిచొచ్చిన రారాజు. యేసయ్యా నీవే రావాలి రావాలి, యేసయ్యా నీవే కావాలి కావాలి, యేసయ్యా నీవే రావాలి రావాలి, యేసయ్యా నీవే కావాలి కావాలి, గగనాల పైన కూర్చున్న మహారాజు, సముద్రాల పైన నడిచొచ్చిన రారాజు, గగనాల పైన కూర్చున్న మహారాజు, సముద్రాల పైన నడిచొచ్చిన రారాజు. అందరూ చప్పట్లు కొడుతూ ఆకాశం నీది, భూమియు నీది, సముద్రము నీది, జలరాశులు నీవి. ఆకాశం నీది, భూమియు నీది, సముద్రము నీది, జలరాశులు నీవి. ఆదియు నీవే, అంతము నీవే, ఆదియు నీవే, అంతము నీవే, నా సర్వము నీవే, నా సమస్తము నీవే, నా సర్వము నీవే, నా సమస్తము నీవే. యేసయ్యా నీవే
దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువా, నీ వందనాలు నాయన. ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో మిమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ పాదాల దగ్గరికి వచ్చిన నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. మీ సెలవు సాటును మరుగు చేసుకోనండి. శ్రేష్టమైన అమూల్యమైన మీ మాటలు వినడానికి సిద్ధపడుతుండగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, నీ వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడి సహాయం చేసి దీవించమని, వినగలిగిన చెవిని, గ్రహింపగలిగిన మంచి మనసును మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ ఈ ఉదయకాలపు దీవెనలతో నింపి నడిపించమని, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల వేళలో మనం ప్రభు నామాన్ని మహిమపరుస్తూ మరి మనం ముందుకు పెడుతున్నాం. ఎంతవరకు వచ్చాం? దేవుని యొక్క వాక్యం పడుతూ ఉన్నాం. మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లోక రాసిన స్వార్త 11వ అధ్యాయము మొట్టమొదటి నుంచి మనం చూద్దాం. ఇక్కడ ఏం రాయబడిందో లోక రాసిన స్వార్త 11:1 చదువు. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయమని నేర్పుమని ఆయనను అడిగను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయుము. మేము మాకు అచ్చియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం మొదటి ఈ 4 వచనాలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాం. ఈ ఉదయకాల పిల్లలో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క శిష్యులు వచ్చి యేసు ప్రభు వారిని మేము ఎలా ప్రార్థన చేయాలి, యోహాను గారు తన శిష్యులకు ప్రార్థన నేర్పాడు, మాకు కూడా ఒక ప్రార్థన నేర్పు అని అడిగారు. అంటే యేసు ప్రభు వారు తమ జీవితంలో తనని వెంబడిస్తున్నటువంటి శిష్యులంట యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి మాకు ప్రార్థన నేర్పు. మనం కూడా మన సంఘంలో మాకేదైనా ఒక బాధ్యతను అప్పచెప్పండి, పాటలు పాడటమా, పరిచర్య చేయటమా, లేదా సువార్త చెప్పడమా అనే ఒక బాధ్యతను కోరుకుంటూ ఉంటారు. ఆ అవకాశాన్ని బట్టి అందరికీ ఆ పనుల్ని ఇస్తూ ఉంటారు. అంటే అలాగే యేసు ప్రభు వారి శిష్యులు యేసు ప్రభు వారిని అడుగుతున్నాడు, యోహానుకి నేర్పుతూ ఉన్నాడు. యోహాను గారు తన శిష్యులకు ప్రార్థన నేర్పాడయ్యా, మాకు కూడా అలాగే ఏదైనా ఒక ప్రార్థన నేర్పు, ఒక ప్రార్థన నేర్పు. మనం గుడికి వెళ్తున్నాం. గుడికి వెళ్ళినప్పుడు నువ్వేం నేర్చుకున్నావు అని చెప్తే ఏం చెప్తాం మనం? మీరు చర్చికి వెళ్తా ఉన్నారు కదా, ఏం నేర్చుకున్నారు అని అడిగితే ఏం చెప్తాం? నేర్చుకున్నా చెప్తాం. నేర్చుకోకపోతే తెలియదన్నాం కదా, తెలియదండి కదా. ఒకసారి నేను కొత్తగా అప్పుడప్పుడే చర్చికి వెళ్తున్నటువంటి టైంలో ఒక ఆయన నాకు ఒక ప్రశ్న వేశాడు, యేసు ప్రభు వారు ఏ దేశంలో పుట్టాడు అని. ఏ దేశంలో పుట్టాడు అని నాకు ఇస్తే వాస్తవానికి విని ఉంటాం, కానీ ఆయనకి చెప్పే అంత అవగాహన నాకు లేదు. వాక్యం చక్కగా చెప్తుంది, యూదయ దేశపు బెత్లెహేములో కదా. యూదయ దేశపు బెత్లెహేములో అని ఒకవేళ నేను వినినా
ఆయనకి చెప్పేటువంటి అవగాహన నాకు లేదు. అంటే నేను క్రొత్తగా చర్చికి వెళ్తున్నటువంటి టైంలో ఆయన వేసిన మాట, అది క్రిస్మస్ టైంలో ఆయన మాట అన్నాడు. చూచారు. అలాగే మనల్ని ఎవరైనా అడిగితే ఏం చెప్తాం? మనం ఏమి నేర్చుకున్నాం? కొన్నిసార్లు మనం సంఘంలో ప్రార్థన చేయమంటే చేయలేము కదా, ప్రార్థన చేయలేము. ఎందుకని? వ్యక్తిగతంగా చేసుకుంటాం, సంఘంలో బహిరంగంగా చేయలేము. ఎందుకని? అలాగే యేసు ప్రభు వారు తన శిష్యులకు ఒకవేళ ఇంకా నేర్పలేదేమో, ఇంకా బాధ్యతలు ఇయ్యలేదేమో, అందుకని వారు యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పినట్లుగా మాకు కూడా ఒక ప్రార్థన నేర్పు, మేము నేర్చుకోవాలనుకుంటున్నాం అంటే వాళ్ళలో ఉన్న ఆశ, ఈ ఆశ పడినటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఆయన ఆశ పడినప్పుడు ఎక్కడ 10 రోజులు ఇంకో రోజు 10 రోజులు ఉంటే నేర్పుతారు, నేర్చుకుంటారా? ఏమి నేర్చుకోలేదు కదా. ఒక చోట క్రమంగా వెళుతున్నప్పుడు, ఒక చోట క్రమంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? అన్ని నేర్పడానికి, నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మనం మేకలు నేర్పుతుంటాం కదా, ఎన్ని ఆకులు వేస్తుంది అది, దాన్ని ఇంటికాడ కట్టేసి ఒకే ఆకేస్తే తింటుందా? తెలియదు, ఎందుకంటే చాలా ఆకులు వేసేది కాబట్టి. అలా తయారు కాకూడదు. మనం ఎక్కడున్నా దేవుని వాక్యం, ప్రార్థన, దేవుని మాటలు వినడం, నేర్చుకోవటం ఇవి మంచియే, కానీ అలా తిరగడం అనేటువంటిది మంచిది కాదు. దాని ద్వారా మన జీవితంలో ఆధ్యాత్మికంగా ఎన్నో కోల్పోతూ ఉంటాం, అనేకమైనటువంటి సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటాం. కాబట్టి ఉదయకాల వేళలో యోహాను గారు తన శిష్యులకు ప్రార్థన నేర్పినట్లుగా మాకు కూడా ప్రార్థన చేయమని ప్రభువారిని అడిగితే, ప్రభువారు మరి వారికి చిన్న ప్రార్థన ఒకటి నేర్పాడు. ప్రార్థన అంట. మరి ఒకసారి మనం లోకా రాసిన సువార్త 5వ అధ్యాయము 16-17 వచనాలు చూద్దాం. లోకా రాసిన సువార్త 5వ అధ్యాయము. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. అంటే ప్రార్థన చేసేటువంటి యేసు ప్రభు వారు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉపవాస ప్రార్థన చేయడానికి కొండ మీదకి వెళ్ళాడు. 40 రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆయన ప్రార్థన చాలించిన తరువాత అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక ప్రాంతాలలో ప్రార్థన చేస్తూ ఉండగంట దేవుడు ఆయనకి ఏ వరం ఇచ్చాడంట? ఒక వరాన్ని పొందుకున్నాడు. ఆయనకంట స్వస్థపరిచే ఆత్మ, స్వస్థపరిచే వరం ఇచ్చాడంట. యేసు ప్రభు వారికి ఆ చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా వస్తే స్వస్థపరిచే వరము ప్రభు ఆయనకు అనుగ్రహించాడంట. మనం ప్రార్థన చేస్తే ఏమిస్తాడు దేవుడు? మనకు స్వస్థపరిచే వరము. కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి. కృపావరాలు అంటే దేవుడు ఇచ్చేటువంటి కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి. ఎప్పుడైతే మనం నమ్మకంగా ప్రార్థన చేస్తూ ఉంటామో, ఏదైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందంట? స్వస్థత జరుగుద్దట. దేవుడు ప్రభువారు ఆయనకు ఆ వరాన్ని ఇచ్చాడంట, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువారు. కాబట్టి ఆయన అందరినీ స్వస్థపరుస్తూ ఉన్నాడంట. మనం ప్రార్థన కలిగి ఉంటే, మనం ప్రార్థనా శక్తి కలిగి ఉంటే, మనం మన ఇంట్లో ప్రార్థన చేస్తే, మనం దేవాలయానికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే, లేక మనకు అవకాశం ఉన్నప్పుడు ఎక్కడైనా ప్రార్థన చేస్తే దేవుడు ఒక వరాన్ని ఇస్తాడంట. అదే స్వస్థపరిచే వరము. ప్రభువు, ఆ తండ్రి అయిన దేవుడు ప్రభువుకి ఆ వరాన్ని ఇచ్చాడంట. కాబట్టి ఆ వరాన్ని మనం పొందుకునే వారమై ఉండాలి. మనం గ్రామాల్లోకి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? కొంతమంది పిలుస్తారు పెద్దలుగా మనల్ని కదా, ఏమైనా చర్చికి వెళ్ళొద్ది, ఏమైనా పిలిచి ప్రార్థన చేయించుకోండి. అలా మనం వెళ్ళినప్పుడు మనకు తెలిసినంత వరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు స్వస్థపరుస్తూ ఉంటాడు. దాని ద్వారా దేవుని నామము మహిమపరచబడుతూ ఉంటుంది.
ఎప్పుడైతే మనం ఇంటిలో రోజు ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడట మనకు స్వస్థపరిచంటే మన ప్రార్థన ఆలకించి స్వస్థపరిచే వరాన్ని మనకు ఇస్తాడు. అంటే మన ప్రార్థన ఆలకించి ప్రభు అక్కడ ఎవరికైతే అనారోగ్యంగా ఉన్నదో, ఎవరికైతే బాగలేదో వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారిని బాగు చేస్తాడట. ఇది దేవుని ద్వారా మనం సంపాదించుకునే వరము, ప్రార్థన ద్వారా సంపాదించుకునేటువంటి వరమై ఉన్నది. కాబట్టి అలాంటి వరాన్ని మనం పొందుకోవాలని, అలాంటి వరం పొందుకోవాలంటే మనం ప్రార్థన ద్వారానే ప్రార్థన అంటే అసలు ఏంటి అర్థం? వాక్యం అంటే అర్థమైంది, ప్రార్థన అంటే అర్థమైంది. ప్రార్థన అంటే ఏంటి? మనము దేవునితో మాట్లాడడం. ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడడం. వాక్యం చదువుతున్నాం అంటే అర్థం ఏంటి? దేవుడు మనతో మాట్లాడడం. అంటే మనం ప్రార్థన చేస్తున్నామంటే మనం ఎవరితో మాట్లాడుతున్నాం? మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. ఎందుకంటే నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన చేస్తున్నావు కాబట్టి రహస్యమందు చూచే తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడని ఎదురు చూస్తా ఉన్నాం. అంటే ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడుతూ ఉన్నాం. వాక్యం చదువుతున్నామంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ తండ్రికి మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు ఆయన. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు స్వస్థత కలగాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన విశ్వాసులైనా, సంఘస్థులైనా, సంఘ పెద్దలైనా, కాపురులైనా ఏం చేయాలంట? ఒక వరం కలిగి ఉండాలి, ప్రార్థనా శక్తి కలిగి ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థనా శక్తి కలిగి ఉంటామో ఆ ప్రార్థనా శక్తి కలిగిన మనము ఆ ఇంటికి బాగలేని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది. దాని ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డారా, అలాంటి వరాన్ని పొందే, అలాంటి ప్రార్థనా శక్తి కలిగినటువంటి వారమై ఉండాలి మనము. రెండవది రోమా రాసినటువంటి పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంగా మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి మాట్లాడుతూ 8వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతోను హృదయమును పరిశోధించువాడు ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదంట. యుక్తమైన ప్రార్థన ఆత్మచేత నింపబడి దేవుడే కానే మనకు మరి ఎలా ప్రార్థన చేయాలో నేర్పుతాడట. మనం అనుకుంటూ ఉంటాం, నేను ప్రార్థన చేయాలి అంటే అసలు ఎలా ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాన్ని మరొకసారి చూద్దాం. 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ మనం ఎలాగూ ప్రార్థన చేసేటప్పుడు ఏముంటాయంట? మన బలహీనతలు ఏముంటాయంట? ఈ మొదటి లైన్లో, రెండో లైన్లో మనం చూస్తే మన బలహీనతలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. మన బలహీనతలు లేక మన పని పాటలు మనల్ని ప్రార్థన చేయకుండా ఆటంకాలు చేస్తూ ఉంటాయి. మనల్ని ప్రార్థనా పూర్ణులుగా చేయడానికి మన బలహీనతలు ఆటంకంగా
ఆలోచన కావచ్చు, క్రియలు కావచ్చు, తలంపులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కొన్ని శోధనలు కావచ్చు, ఇవన్నిటి ద్వారా మనము ప్రార్థన చేయలేకపోతూ ఉంటాం. అయితే ఆత్మ అంట, దేవుని యొక్క ఆత్మ మనం ఎలాగూ ప్రార్థన చేయవలెనో, దేవుని యొక్క ఆత్మ మనకు సహాయకుడుగా ఉండి ఉచ్చరింప చెక్యముగానటువంటి ఆత్మ మూలుగులతో నింపి ఆయన మనల్ని ప్రార్థనాపరులుగా చేసేవాడట. ఆయన మనల్ని ప్రార్థనాపరులుగా చేయాలంటే మన బలహీనతలు మనకు అడ్డం వస్తూ ఉన్నాయి. బలహీనతలు కొన్నిసార్లు మనం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని చేయలేకపోతుంటాం. కొన్నిసార్లు రకరకాలుగా, అంటే అన్ని పనులు చేసుకోవడానికి మనకు ఆరోగ్యం ఉంటుంది, కానీ ప్రార్థన చేసుకోవడానికి ఆరోగ్యం ఉండదు. లేక దేవుని గుడికి రావడానికి సమయము ఉండదు. అన్నిటికీ ఈ లోకంలో అన్ని పనులకు మనకి సమయం ఉంటుంది, కానీ మరి దేవుని సన్నిధికి రావడానికి, లేక దేవునితో మాట్లాడడానికి, లేక దేవుడు మనతో మాట్లాడడానికి సమయము ఎక్కువగా ఇయ్యలేము. అందుకనే భక్తులు అంటున్నాడు ఇక్కడ, ఈ రోమా సంఘాన్ని అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ, మన బలహీనతలు అంట మనకు అడ్డం వస్తా ఉన్నాయంట. మన బలహీనత అంటే ఏంటి? రకరకాల పనులు, లేదా అనారోగ్యము కదా, ఇలా రకరకాలుగా బలహీనము. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, స్త్రీ బలహీనమైన ఘటము కాబట్టి ఆమెతో జ్ఞానముగా కాపురము చేయాలని స్త్రీ పురుషులను హెచ్చరిస్తూ మరి భక్తులు మాట్లాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మన బలహీనతలు మనల్ని వెంబడిస్తూ ఉన్నాయి. అందుకని మనం ప్రార్థన చేయలేకపోతా ఉన్నాం. మరి అలా చేయాలంటే మనం జ్ఞానయుక్తంగా ప్రార్థన చేయాలంటే దేవుని యొక్క ఆత్మ మనకు సహాయంగా ఉంటుందంట. మరి మనం ప్రార్థన చేసేటప్పుడు మనకు సహాయం చేసేది ఎవరంట? దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మ మనకు సహాయం చేసేటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు, మనకు తోడుగా ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ మనకు తెలియనటువంటి విషయాల మీద ప్రార్థన చేయడానికి ప్రేరేపిస్తూ ఉన్నాడు. మనకు తెలియనటువంటి విషయాల మీద ఆయన మనకు నేర్పుతూ ఉన్నాడు. మన నోట ఉచ్చరింప చెక్కిమగానటువంటి మాటలను ఆయన పలికిస్తూ ఉన్నాడంటే కారణం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ మన మీద ఉంటూ ఉన్నది. ఒకవేళ మనం కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు ఒకవేళ ఈ వాక్యాన్ని చదివి మనం ప్రార్థన చేస్తే, చదువు వచ్చిన వారు ఈ వాక్యాన్ని చదివి మనం ప్రార్థన చేస్తే ఏమర్థమవుతుందంటే, మనకు అక్కడ ఉన్నటువంటి విషయం మనకు అర్థమైంది. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శక్తి మన మీద ఎంతవరకు ఉంటూ ఉన్నది? అసలు మనం దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడి ప్రార్థన చేస్తున్నామా, లేక మన బలహీనతలు మనల్ని పట్టి పీడిస్తున్నాయా? ఆ బలహీనతల్లో మనం ఉంటూ ఉన్నామా? మనం మన బలహీనతల్లోనే మగ్గిపోతూ ఉన్నామా, లేక బలహీనతల నుంచి విడిపించబడి ఆత్మ సహాయము ద్వారా ప్రార్థన చేస్తున్నామా అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి రెండవదిగా మనం గమనిస్తే ఆత్మ మనం ఎలా ఉండాలంట? జ్ఞానముగా, యుక్తమైనటువంటి జ్ఞానముగా ప్రార్థన చేసేటువంటి ఆ అవకాశాలు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడంట. అలాగే మరి లోకాసు వార్త 18వ అధ్యాయము మొదటి వచనం కనుక మనం గమనించినట్లయితే, లోకాసు వార్త 18వ అధ్యాయము మొదటి వచనాన్ని కనుక మనం గమనిస్తే ఇక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలెనని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఎందుకని? వారు ఆ కూడి వచ్చినటువంటి ప్రజలతో మాట్లాడుతూ ఆయన మరి వారితో మాట్లాడడం ప్రారంభించాడట. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలెనని వారికి ఈ ఉపమానం చెప్పాడు. ఇక్కడ మరి ఒక హితంతువుని గురించి, ఒక న్యాయాధిపతిని గురించి ఈ కింద వచనాల్లో రాయబడ్డాయి. ఒక
ఇతంతువు ఒక న్యాయాధిపతి దగ్గరకు వచ్చి, అయ్యా నీవు నాకు నాకును నా ప్రతివాదికి న్యాయం చేయాలి, వివాదం ఉన్నది, తగాదం ఉన్నది, ఆ పరిష్కారం చేయాలి అని ఒక న్యాయాధిపతికి దగ్గరికి వెళితే, మరి వాడు ఎలాంటి వాడట? దేవునికి భయపడకయు మానవులను లక్ష్య పెట్టకయు ఉండేవాడట. వాడికి దేవుడు అంటే భయం లేదు, మానవులంటే అసలు లక్ష్యమే లేదంటే అసలు లెక్క చేసేవాడే కాదట. అలాంటి వాని దగ్గరకు, ఆ న్యాయాధిపతి దగ్గరకు ఒక ఇతంతు వెళితే రేపు రా అన్నాడంట. ఆమె రేపు రా అంటే ఆమె ఏం చేసిందంటే, రేపు రామన్నా మళ్ళా రేపు వచ్చేసింది. మళ్ళా 2 రోజుల తర్వాత రా అన్నాడు, మళ్ళా 2 రోజుల తర్వాత వెళ్ళింది. మళ్ళీ వారం తర్వాత రామంటే మళ్ళీ వారం తర్వాత వెళ్ళింది. అంటే ఆయన చెప్పిన ప్రతి సమయానికి వెళుతూ వచ్చింది. అప్పుడు అంటున్నాడంట ఆయన, ఈమె నేను అసలు దేవునికి భయపడను, మానవులంటే లక్ష్య పెట్టను కదా, అసలు ఈమె మాటికి నన్ను వచ్చి తొందర చేస్తా ఉంది కాబట్టి అసలు ఒక న్యాయం చేద్దాం అనుకున్నాడంట. ఏం చేయాలనుకున్నాడంట? ఈమెకి ఈమెది పరిష్కారం చేస్తే ఈమె రాకుండా ఉంటుందిగా అనుకున్నాడంట. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఇంత త్వరగా ఆమెకు సహాయం చేస్తే పదే తిరిగితే, నాకు నిజముగా మొరపెట్టు వారికి, నా దగ్గరికి వచ్చే వారికి నేను సహాయం చేయనా? ఏం చేస్తాను? ఆయన సహాయం చేసే దేవుడు. ఎప్పుడంట? వారు ఇసుకక నిత్యము ప్రార్థన చేయవలెనని. ఎలాంటి వారికి ఆయన సహాయం చేసేది? ఇసుక్కోకుండా ఉండేవాడికి. ప్రార్థనకు ముందు ఏమొచ్చుందమ్మా? ప్రార్థనకు ముందుకు ఏమొచ్చింది? ప్రార్థన కూర్చోండి వచ్చి మనకు పెద్దోళ్ళు చెప్పారు, ఈ పాప ఎప్పుడు ప్రార్థన చేసుకుంది, ఈ అబ్బాయి ఎప్పుడు ప్రార్థన చేసుకోడు అన్నారు అనుకోండి, ఏముంటుంది? ఎట్లా ఉంటుంది వాళ్ళకి? వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ మాట అన్నానుకో ఏముంటుంది? బాగా కోపం, ఇసుకు కదా, అన్నీ వస్తాయి కదా. మరి ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలెనని వారికి ఉపమానం ప్రభు చెప్తున్నాడు. మరి ఎవరికి సహాయం చేశాడు ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి? గోజాడుతూ తిరుగుతూ ఆమె చెప్పినప్పుడల్లా వెళ్ళినటువంటి వ్యక్తికి ఆ న్యాయాధిపతి ఆమె యొక్క తిరగడం చూసి రోజు ఆయన్ని ఇసిగిస్తా ఉందంట. పోయి రోజు చేతులు కట్టుకుని ఎదురుగా పడుతాడు, అయ్యా నాకును నా ప్రతివాదికి న్యాయం చేయించాడు. ఆయనకి చాలా కష్టం కలిగింది. రోజు అసలు ఏం ముఖం చూడలేకపోతున్నా, ఏం ముఖం చూడలేకపోతా ఉన్నా, కాబట్టి ఈమెకి ఎట్లాగైనా సరే న్యాయం చెయ్యాలి అనుకున్నాడు. న్యాయం తీర్చేశాడు. అప్పుడు ప్రభు అంటాడు, అసలు ఆ న్యాయస్తుడే ఆమెకు న్యాయం చేస్తే మరి నాకు నిజముగా మొరపెట్టే వారికి నేను న్యాయము తీర్చనా? నాకు నిజంగా ప్రార్థన చేస్తే, మీరు నన్ను నిజంగా అడిగితే, మీరు విసుక్కుండా ఆ నిత్యము నాకు ప్రార్థన చేస్తే నేను ఖచ్చితంగా మీ అవసరాలు తీరుస్తాను. అంటే ఇప్పుడు ఈ వాక్య ఆధారాన్ని బట్టి మన అవసరాలు తీరట్లేదంటే ఏం చేయట్లేదు మనం? మన అవసరాలు తీరట్లేదంటే మనం ఏం చేయట్లా? ప్రార్థన చేయట్లా. మనకు మేలులు కలగాలి అంటే మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. ఇంకా మనకున్న అవసరాలు తీర్చబడలేదంటే కారణం ఏంటంటే, ఉన్న వ్యాధులు బాధలు పోలేదంటే కారణం ఏంటంటే, మనము దేవుడు చెప్పినట్టు ప్రార్థన మనం చేయట్లా. ఇసుక్కోకుండా ఉండాలంట. ఎట్లా ఉండాలంట? ప్రార్థన. ఏం చేయాలంట? ప్రార్థన. ఈ ప్రార్థన అన్నప్పుడు, స్తుతి అన్నప్పుడు మనకు మంచి భక్తులు కనిపిస్తారు కదా. దావీదు భక్తులు ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చారు. అలాగే మరి దానియేలు కూడా మంచి ప్రార్థనాపరుడు. ఆయన కూడా మరి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం రాజాజ్ఞ వచ్చినా కానీ ఆయన యెరూషలేము వైపు కిటికీలు తీసి ప్రార్థన చేయటం మానలేదంట. మరణ శాసనం ఉందన్నప్పటికీ కూడా ఆయన యెరూషలేము వైపు కిటికీలు తీసి ప్రార్థన చేయటం ప్రారంభించాడంట. ప్రార్థన, ఆ ప్రార్థనలో అంత శక్తి ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. ఈ ఉదయకాల పిడలో మరి అంతటి ఆ న్యాయాధిపతి, అక్రమముగా తన ఇష్టానుసారంగా జీవించే న్యాయాధిపతి ఆమెకు న్యాయం తీరిస్తే, మరి మీరు నాకు నిజముగా మొరపెడితే నేను మీకు న్యాయము తీర్చనా? మీ అవసరాలు తీర్చనా? మీ కోరికలు తీర్చనా? మీకున్న అవసరాలు ఏంటో నాకు తెలుసు. కాబట్టి మనము ఎలా ఉండాలంట? మనం ఎలా తయారు కావాలి? ఇసుకక
ఏం చేయాలంట? విసుక్కోకుండా నిత్యము ప్రార్థన చేసే వారమై ఉండాలి. అప్పుడు దేవుడు మన ప్రతి అవసరము తీరుస్తాడు. ఒకసారి మనం ఆదికాండము 18వ అధ్యాయము 32వ వచనానికి వచ్చేటప్పటికే ఇక్కడ అంటాడు కదా, మరి అబ్రహాము గోజారుతున్నాడు. ఇంకొకసారి మాట్లాడతాను. ఆ గ్రామంలో చదవమా. ప్రభువు కోపపడని ఎడల ఇంకొక మారు మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మందే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక, అంటే అబ్రహాము ప్రార్థన చేస్తామన్నాడు, నాయన నాయన సహాయం చేయి. అక్కడ ఒకవేళ ఆ గ్రామంలో 30 మంది కూడా ఉండలేరు, ఒకవేళ 10 మందే ఉంటారేమో, దానిని బట్టి అయినంటే ఆ 10 మందిని బట్టి అయినా నేను మరి ఆ నాశనం చేయకుండా కాపాడతాను అంటాడు. అంటే మనము దేవునితో మాట్లాడే వారమై ఉండాలి, దేవుని దగ్గర సంభాషణ చేసేవారమై ఉండాలి, ఆ 10 మంది కొరకు ప్రార్థన చేసేవారమై ఉండాలి. కనీసం మనం ప్రార్థన చేసేటప్పుడు ఒక 10 మంది పేర్లను ఎత్తి ప్రార్థన చేస్తామా? మీరు, మీ కుటుంబం, మీ బిడ్డలు, మీ బంధువులు, మీ రక్త సంబంధికులు, ఒక సంఘం, కాపరి, సంఘంలో ఉన్న కుటుంబాలు, ఒక 10 మంది పేర్లు అన్న గుర్తుండయా? అబద్ధం ఆడొద్దులే, నిజం చెప్పండి. అవునంటే అవును, కాదంటే కాదు, అంతే కదా. ఒక 10 మంది పేర్లన్నా అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళని కాపాడు, వీళ్ళని కాపాడు అని ఒక 10 మంది పేర్లన్నా ఎత్తి ప్రార్థన చేస్తామా? ఇక్కడ అబ్రహాము ప్రార్థన చేస్తాను, ఒకవేళ ఆ గ్రామంలో 10 మంది అన్నా ఉంటారేమో ఆయన, కాబట్టి వారిని బట్టి ఆ గ్రామాన్ని పాడు చేయవద్దు, నాశనం చేయవద్దు. అంటే ఆ 10 మంది ఉంటే కాపాడతానన్నాడు. ఆడకి పోయి దేవదూతలను పంపిస్తే అక్కడ 10 మంది కూడా లేదు. కాబట్టి ఆ ఉన్నోళ్ళని బయటికి లాగాడు అగ్ని చేత. ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని అగ్ని చేత కాల్చివేశాడు, అగ్ని గంధకముల చేత. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల పీడలో మరి ఎలాంటి వారం మనం ఎలా తయారవుతున్నాం? గుడికి రాని వాళ్ళని తీసేయండి, దేవుడిని తెలియని వాళ్ళని తీసేయండి, తెలిసిన వాళ్ళము, గుడికి వచ్చే వాళ్ళము, ప్రార్థన చేసే వాళ్ళము, ప్రార్థనా పరులము, వాక్యం చదివే వారిని, అంటే ఆ దేవునితో మాట్లాడే వారిని, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఈ అనుభవం కలిగిన మనము అబ్రహాము లాంటి అనుభవము కలిగి ఉండాలి. మనం ఆ 10 మంది పేర్లు ఎత్తైనా ప్రార్థన చేయాలి. ఫలాని వ్యక్తిని, వారి కుటుంబాన్ని కాపాడు, వారు అవసరంలో ఉన్నారంట, లేక దేవాలయంలో సాక్ష్యం చెప్పారు, వారికి ఉన్న అవసరం అక్కడ తీర్చు ప్రభు అని మనం ప్రార్థన చేసేవారమై ఉండాలి. కనీసం 10 మంది కొరకైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు దేవునికి చెప్పేవారమై ఉండాలి. మరి ఎలా సిద్ధపడతా ఉన్నాం? అలా చెప్పినట్లయితే దేవుడంట రక్షించే వ్యక్తిగా నిన్ను మారుస్తాడు. అబ్రహాము ఆ పట్టణాన్ని కాపాడే వ్యక్తిగా మార్చాడు, ఆ పట్టణంలో ప్రజలను కాపాడే వ్యక్తిగా మార్చాడు. అబ్రహాము ఇప్పుడు దేవునికి, ఆ పట్టణానికి వారధిగా ఉన్నాడు, మధ్యవర్తి అయి ఉన్నాడు. అందుకని అంటున్నాడు 10 మంది ఉంటే కాపాడయ్యా అంటే, సరే అలాగే కాపాడతాను అబ్రహాము అన్నాడు. అంటే దేవుని దగ్గర నుంచి దేవుని వాక్కు అబ్రహాము దగ్గరకు వచ్చింది. ఆ 10 మందిని బట్టి మాట్లాడతాను కదా. మనం కూడా అనుకుంటాం, దేవుడా నువ్వు నాతో మాట్లాడు. ఏం మాట్లాడాలి నీతో? దేవుడు నీతో ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? సమాధానం ఎట్లా ఇవ్వాలి? ఎట్లిస్తాడు సమాధానం? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను. దేవుడు ఏమై ఉన్నాడంట? వాక్యమై ఉన్నాడు. అంటే దేవుడు నువ్వు నాతో మాట్లాడాలన్నప్పుడు నువ్వేం తీసుకోవాలి? బైబిల్ తీసుకోవాలి. బైబిల్ తీసుకొని చదవటం ప్రారంభించాలి, అంతేనా? దేవుడు నీతో మాట్లాడాలి అంటే నువ్వేం చేయాలి? బైబిల్ తీసుకొని చదవాలి, చదివేస్తే, అంతే కదా. ఒకవేళ నీవు దేవుడితో మాట్లాడాలంటే ఆ గదిలోనికి వెళ్ళి కూర్చున్న చోట, చెట్టు కింద ఏడవ చోట ప్రార్థన చేస్తుండాలి.
అయ్యా ఇటన్నిటిని దీవించు, నా పొలాన్ని దీవించు, గ్రామాన్ని దీవించు, ఈ ప్రజలను దీవించు, బాగలేని వాళ్ళని కాపాడు, వాళ్ళకి మంచి ఆరోగ్యం అని ఇలా మనం దేవునితో ప్రార్థన చేయడం అంటే దేవునితో మాట్లాడడం మనం ప్రారంభించాలి. దేవుడా నీవు నాతో మాట్లాడాలన్నప్పుడు మనం ఏం చేయాలి? బైబుల్ తీసి చదవాలి. దేవుడే ఆ శరీరధారి వాక్యమై ఉన్నాడు. ఆయన శరీరధారి అయినటువంటి వాక్యమై ఉన్న దేవునితో దేవుడు మనతో మాట్లాడడానికి మనం గ్రంథం తెరిచి మాట్లాడాలి. ఇది వదిలిపెట్టి నువ్వు మాట్లాడు ఏం మాట్లాడాలి నీతో? నాది ఆయన ఉదాహరణ నేనే ఉండవు కాపరిగా, నువ్వు మాట్లాడు ప్రభువా, నువ్వు మాట్లాడండి. ఏం మాట్లాడాలి ఆయన అంటే? నేను అడిగేదానికి నాకేమైనా జ్ఞానం ఉండాలా లేదా? నువ్వు మాట్లాడండి. ఏం మాట్లాడాలి ఆయన? నీకు గ్రంథం ఇచ్చాడు, గ్రంథాన్ని చదవాలి. ఆ గ్రంథంలో ఉన్న మాటలు ప్రభువా ఈ గ్రంథం ద్వారా నాతో మాట్లాడు, ఇవన్నీ నీ మాటలు కాబట్టి నీ వాక్కుల ద్వారా నాతో మాట్లాడాలని నేను బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నా సమస్యలు, నా కష్టాలు, నా బాధలు లేక ఉన్న సమస్యలన్నింటితో మాట్లాడడానికి, వాటన్నిటినీ తీసివేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇది వదిలిపెట్టి నువ్వు నాకు మాట్లాడు, అబ్రహాముతో మాట్లాడితే అంటే మనం మాట్లాడే కొన్ని అర్థం లేని మాటలు మాట్లాడుతుంటాం మనం. అవి కాదు మనం మాట్లాడాల్సింది. దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఎందుకు వచ్చాడు దేవుడు? అబ్రహాం ఆదికాండం 18వ అధ్యాయంలో ఎందుకు వచ్చాడు? దేవునికి అవసరమైంది, అబ్రహాముతో అవసరమైంది. అబ్రహాముకు సంతానాన్ని ఇవ్వాలి, ఆ సొదొమ గొమొర్రా పట్టణానికి తీర్పు తీర్చాలని ఆ పరలోకములో ఉన్న దేవదేవుడు దిగి వచ్చి అబ్రహాముకు ప్రత్యక్షమై 3 వ్యక్తులుగా కనిపిస్తే ఆయన ఆ మమ్రే దగ్గర ఉన్న చిందూర వనములో అక్కడ ఒక అరుగున్నది, ఆ చెట్టు కింద అక్కడ కూర్చోబెట్టాడు. వాళ్ళని కాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు, భోజనాన్ని పెట్టాడు. ఇక్కడ కూర్చోండి, అలసట తెచ్చుకోండి అన్నాడు. ఆయన పని మీద వచ్చాడు. 3 వ్యక్తులుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు పని మీద వచ్చాడు. ఆయన పని మీద వచ్చాడు, ఇవరకు రాలా. ఇప్పుడు మనం పిలిచామనుకో, ప్రభువా నువ్వు మాట్లాడు, నువ్వు రా అంటే ఏం పని మీద రావాలి? అవునా కదా? ఆయన ఏం పని మీద రావాలి? ఇక్కడికి ఏదైనా పని ఉండాలి ఆయన రావాలంటే, అంతేనా? మరి మనం మాట్లాడేదానికి ఒక అర్థం ఉండాలి కదా. నువ్వు రా, నువ్వు మాట్లాడు, నువ్వు రా, నువ్వు దిగిరా. ఏంటికి వచ్చేది ఆయన? ఆయన గురించి వాక్యం చెప్తుంది కదా, ఆకాశ మహాకాశములు పట్టజాలినటువంటి దేవుడు అంట. ఆకాశాలు కూడా దద్దరిల్లిపోతా ఉన్నాయంట. ఆకాశ మహాకాశములు పట్టజాలినటువంటి మహిమ కలిగిన దేవుడు అయితే ఆయనను నువ్వు రా, నువ్వు వచ్చి మాట్లాడు. ఏంటి అర్థం ఉంది అసలు? సేవకులైనా, విశ్వాసులైనా, సంఘ పెద్దలైనా ఎవరైనా ఈ మాట మాట్లాడేదానికి అర్హత లేదు, అర్థం లేదు. దానికి అర్థం లేనటువంటి మాటలు కొన్నిసార్లు మనం మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ విషయాలను చాలా గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనము దేవునితో మాట్లాడడం నేర్చుకోవాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అంటే దేవునితో మాట్లాడుతున్నాం, దేవుని వాక్యం మనం చదువుతున్నాం అంటే దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఉదయకాలంలో ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 5వ వచనంలో ఈయన ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయములో మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. 6:5 మత్తయి సువార్త 6:5. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. ఇక్కడ ఈ కొన్ని వచనాలు 10 వచనాల దాకా చదివితే మనకు కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. ఇక్కడ యేసు ప్రభు వారి మాట చెప్తా ఉన్నాడు ఇక్కడ, అయ్యా మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండదు. ఏంటంట అంటే ప్రార్థనలో కూడా ఏమున్నాయంట? ప్రార్థనలో ఏమున్నాయి? వేషధారణ ఉందంట. అందుకనే ప్రభు చెప్తూ, వేషలకైనా పరలోకం ఉన్నది కానీ వేషధారులకు పరలోకంలో అవకాశం లేదు.
ఒకవేళ వేశ్యలైనా తమ దేహాలను అమ్ముకొని వారి కుటుంబ పోషణకు వారి వ్యక్తిగత జీవితానికి ఉన్నారు కాబట్టి దానిని పరిగణలోనికి తీసుకోకుండా ప్రభువా నేను చేసిన తప్పును క్షమించంటే వారిని ఒక్కసారి దేవుడు పరలోకాన్ని తీసుకుంటాడంట. వేషధారులకు దేవుని రాజ్యంలో అవకాశాలు లేవు. అందుకని ఇక్కడ ఈ యొక్క మాటలు చెప్తున్నాడు 5వ వచనంలో, 6వ అధ్యాయం 5వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ఎందుకని అంటే ప్రార్థన జనం చూడాలని చేసేవాడు కొంతమంది కదా, కొంతమంది ఆ జనం చూడాలని కొంతమంది. అందుకే ఈ 5వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో ఈ ప్రార్థన గురించి చెప్తాడు. నీవు 6వ వచనం 6వ అధ్యాయం 6వ వచనం, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు అంతేనా, రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయి. ఏం చేయాలంట? నీ తండ్రికి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయాలంట. అంతేగాని రకరకాలుగా చేస్తే ఏమైపోయిందంట? వేషధారణగా ఉంటుందంట, వేషధారణగా. కాబట్టి మనము అలాగా ఉండకూడదు, అలాగా మారకూడదు, వేషధారులుగా మారకూడదు. అలా దేవుని ద్వారా తృణీకరించబడేవారిగా, లేకపోతే దేవుని ద్వారా నిందించబడేవారిగా, దేవుని ద్వారా వేషధారులారా వెళ్ళండి అనేటట్లుగా ఉండకూడదు. మన ప్రార్థన మనము వినయము విధేయత రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ఫలం ఇచ్చేటట్లుగా, అంటే ప్రతిఫలం పొందే వ్యక్తులుగా మనం ఉండాలి. అలాంటి మంచి సాక్ష్యం కలిగి అలాంటి ప్రార్థనా పరులమై మనము ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిస్తూ పౌలు గారు ఈ మాటలు చెబుతున్నాడు. ఎఫెసీ సంఘంలో మాట్లాడుతూ 1వ అధ్యాయం 16 వచనం నుంచి మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుదాం. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో నేను తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపయగు తండ్రి తనను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన నేను నా ప్రార్థనలయందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేస్తా ఉన్నాడంట పౌలు గారు. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నా ప్రార్థనలో మీ కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాను. ఇక్కడ 17వ వచనం మొట్టమొదటి వచనం మరొకసారి చూద్దాం. మరియు మీ మనోనేత్రము వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో. ఏంటంట? మన మనోనేత్రాలు వెలిగించబడాలి అట. ఒకటి మనం చూస్తాం. ఎప్పుడు వెలిగించబడేది? ఎప్పుడు మన మనోనేత్రాలు వెలిగించడం అంటే అర్థం ఏంటి? ప్రభువా నా కన్నులు తెరువాడు కదా, నా కన్నులు తెరువయ్యా అంటావా మనం? అనం. ఎందుకని? నా కన్నులు తెరువు ప్రభువా.
ఆ గుడ్డివాడు నా కళ్ళు లేవు కాబట్టి కళ్ళు ఈయన ఆయన నా కళ్ళు వచ్చే అవకాశం ఇవ్వు అన్నాడు. యేసు ప్రభు త్రోవలో వెళుతున్నప్పుడు ఆ అంధుడు వాడికి 2 కళ్ళు లేవు. నేను ఏం చేయాలనుకుంటున్నామంటే నా కళ్ళు లేవు నాయన, నా కళ్ళు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేను కళ్ళు ఇస్తానని నీకు నమ్మకం ఉందంటే ఇస్తావయ్యా అని. నీ నమ్మకపు చొప్పునే ఇస్తానని ప్రభు వారు ఆ నేల మీద వేసి ఆ మట్టి తీసి కళ్ళకు రాసి నువ్వు వెళ్ళి కడుక్కోపో అన్నాడు. వాడు కడుక్కున్నాడు, కళ్ళు వచ్చేసి. నమ్మకం. నువ్వు నమ్ముతున్నావా? మన మనోనేత్రాలు వెలిగించబడాలి అట. మనల్ని దేవుడు పిలిచాడట కదా. మనం ప్రార్థన అడుగుతుంటాం. మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి? ప్రభువా, నీవు నన్ను పిలుచుకున్నావు కదా, నన్ను ఏర్పాటు చేసుకున్నావు కదా, నా మనోనేత్రాలు వెలిగించు. ఇప్పటిదాకా ఏదేదో రకరకాలుగా ఏదేదో మనకు తగినట్టు పని చేశావు. కానీ ప్రభు పిలిచిన తరువాత ప్రభువా, నీవు నన్ను పిలిచావు, నన్ను రక్షించుకున్నావు, నా మనోనేత్రాలు వెలిగించయ్యా, నా కళ్ళు తెరిపించు. బిలాము అనే ప్రవక్త కూడా ఆయన ఏది చెబితే అది జరుగుతూ వచ్చిందట. ఆయన ఏం పలికితే అది పలుకుతూ వచ్చిందట. అది ఎవరి దగ్గరికి వెళ్ళింది? రాజుల దగ్గరకు వెళ్ళింది. బిలాము అనే ప్రవక్త ఏది చెబితే అది జరిగింది అని. కాబట్టి తన యొక్క రాజ్యాన్ని పాడు చేయడానికి వచ్చారు శత్రువులని, మరి ఇశ్రాయేలుని శపించటానికి మరి ఈ యొక్క బిలాముని పిలిపించాడు. బాలాకు అనే రాజు పిలిపిస్తే మరి ఇది ఎక్కడ అవకాశాలు శపించలేదు దేవుడు. ఆయన ఒకసారి ప్రార్థన చేశాడు, మరి దేవుడు వద్దన్నాడు. 2వ రోజు మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు. సరే నువ్వు వెళ్ళు అన్నాడు. చివరికి వెళుతున్నాడు. గాడిద గంట కట్టి గాడిదని తోలుతూ ఉన్నాడు. వెళ్తా ఉన్నాడు రాజుగారి దగ్గరకు తన గ్రామం వదిలిపెట్టి. వెళుతున్నప్పుడట ఆ మధ్యలోనికి వెళ్ళినప్పుడు ఒకసారి ఆ గాడిద అంట కూలబడిందంట. కూలబడాలకే బాగా కోపం వచ్చేసింది. కూలబడాలకే ద్రాక్ష తోట ఉన్నది. ఆ గోడ పక్కన ఆ త్రోవలు వెళుతున్నప్పుడు అది అలాగే గోడ కొత్తేసి కూలబడింది. కూలబడితే గోడకి కాలు ఎత్తుకుంటూ ఊరుకుంటాడు యజమానుడు. బాగా కోపం వచ్చేసి చేతిలో కర్ర తీసుకొని తెగొచ్చాడంట గాడిద. బాగా బాధ పెట్టాడంట. అప్పుడంట దేవుడు గాడిదకు వాక్కునిచ్చాడంట. గాడిదకు వాక్కునిచ్చాడకే అప్పుడు అంటుందంట గాడిద, నేను నిన్ను మోసిన నాటి నుండి, నీ దాననైనప్పటి నాటి నుండి నేను ఎప్పుడైనా నిన్ను ఇట్లా బాధ పెట్టానా? లేదే. మరి ఇప్పుడు ఎందుకు బాధ పెట్టావు? అసలు నా చేతిలో కత్తుంటే నిన్ను కొత్తకు కోసేసేవాడిని అనంట గాడిద. నా కొత్తకు కోయటం కాదురా మరి అబ్బాయ్, అది ఎదురుగు చూడన్నట్ట. అసలు ఎదురుగు చూడని అలాగనే ఆకాశానికి భూమికి మధ్య నిలబడి భూమి మీద నుండి ఆకాశం అంత ఎత్తుగా కనిపిస్తా ఉన్నాడట. ఒక దేవదూత దూసిన ఖడ్గం పట్టుకొని, అక్కడ చూడయ్యా నన్ను తర్వాత చంపదు కానీ గాడిద నాదేముంది, నిన్ను మోసేవ దాన్ని, నన్ను ఏం చంపుతావులే, ముందు అదిగదుగా ఆడు చూడు అన్నది అని అలాగే ఒకసారి కళ్ళు మూసుకొని తెరిచాలకే నేల మీద నుండి ఆకాశం అంటే అంత ఎత్తులో ఉన్నాడంట ఒక మనిషి. దూసిన ఖడ్గం తల మెరుస్తుందంట. అడుగు నేను గనక కూలబడకుండా ముందుకు పోతే నిన్ను తలకాయ తీసేసేవాడు అంటుందంట గాడిద. చూచారా? అప్పుడు దేవుడు గాడిదకు వాక్కునిచ్చి మాట్లాడిచ్చాడు. మనకు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం? చంపేస్తాం, అటు చేస్తాం. అంటే మరి దేవుని కోపం వస్తే మనం చేసే పనులను బట్టి దేవుడు చంపడా మనల్ని? ఎవరన్నా చేస్తే కదా, ఎవరన్నా ఏదన్నా చేస్తే చిన్న తప్పు ఉంటే పదే ఆ టీవీలో ఫ్లాష్ చేస్తుంటారు చూడు, ఏమంటారు చెప్పండి, బ్రేకింగ్ న్యూస్ అని ఫ్లాష్ చేసినట్టు ఆడుతుంటారు కదా వాళ్ళు. అదే పనిగా ఆడుతుంటారు. ఇది వదిలిపెట్టి అని చూస్తారు, ఏదో యాక్సిడెంట్ అయిందంట, లేకపోతే ఏదో జరిగిందంట అని చదువుతుంటారు మనడు కదా. అలాగా పక్కన ఏదన్నా ఇంత కనపడితే దాన్ని పదే చెప్తూ చేస్తుంటాం కదా, చేస్తూ ఉంటాం. అలా చేస్తూ ఉంటాం. అలా చేయుటను బట్టి ఏంటంట అలాగా మన జీవితంలో ఈయన అంటున్నాడు, గాడిద నువ్వు తప్పు చేశావు, చంపేసేవాడిని, కత్తి తీసుకొని చంపేసేవాడిని.
నన్ను చంపే మాట తర్వాత కానీ అదిగో ముందు ఆ దేవతను చూడంటే అప్పుడు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే ఏం కలిగిందంట? ఆ గొప్ప దేవుని యొక్క దూత దూసిన కట్టం చేత పట్టుకుని ఉందట ప్రియ దేవుని. అందుకని ఆ యొక్క ఆయన ప్రాణము తప్పించడానికి అది కింద కూర్చుంది, కూలబడింది. కాబట్టి ఈ బిలాము రక్షించబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు దిగి రావాలా? రాయ్యా నువ్వు వచ్చి మాట్లాడు అంటావా? ప్రభు నువ్వు రాయ్యా, నువ్వు వచ్చి మాట్లాడు అంటావా? దేవదూత చెప్తేనే చంపడానికి వచ్చింది. అర్థమైందా? బైబిల్ మీరు చక్కగా చదివితే దేవదూతలు వచ్చినా దేవుడు వచ్చినా ఏంటికి వచ్చాడు? బైబిల్ సారాంశం అంతా చూస్తే ఇట్లా తప్పు చేసిన వాళ్ళని చంపడానికి, లేకపోతే ఆయన ప్రవచనాలను నెరవేర్చుకోవటానికి, కొంతమందిని దీవించడానికి, కొంతమంది కష్టాల్లో ఉంటే వారి నుండి విడిపించడానికి వచ్చాడు దేవుడు. అంతేగాని వీడు పిలిస్తే వచ్చేవాడు కాదు ఆయన. ఎప్పుడు పెడితప్పుడు పొద్దాగలు రా 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 నువ్వు మాట్లాడంటే ఏమో మాట్లాడతాడు ఆయన కదా. కాబట్టి మనం గ్రహించాలి, విశ్వాసులుగా, సేవకులుగా, లేదా సంఘ పెద్దలుగా మనం గ్రహించి దేవుని చిత్తం ఏదో మనం గమనించి పోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు ఈ యొక్క ఎఫెసీ పత్రికలో 1:16 మనం చూస్తే ఇక్కడ మీ మనోనేత్రములు వెలిగించబడాలి అట. మన మనోనేత్రాలు వెలిగించబడాలి. మన నేత్రాల్లో ఏమున్నాయి? ఈ నేత్రాలు అన్నప్పుడు ఇద్దరు మనుషులు మనకు కనిపిస్తారు. ఇద్దరు స్నేహితులు ఉన్నారంట. ఈ ఇద్దరు స్నేహితుల పేరు ఏం పేరంటే, ఒకడు దూలము, ఒకడు నలుసు అంట. ఏంటంట? ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఇద్దరికి 2 పేర్లు ఉన్నాయి. ఒకడు దూలం అంట, ఒకడు నలుసు అంట. వీళ్ళిద్దరు స్నేహితులు బాగా స్నేహం చేసుకుంటా ఉంటారు. బాగా ఒకరోజు ఈ నలుసు అనేవాడు ఏదో చిన్న తప్పు చేశాడంట. ఈ దూలం అనేవాడు ఏం చేస్తా ఉన్నాడు? ఏమరా ఇంత తప్పు చేసావు, అంత తప్పు చేసావని అని తెగ చెప్తున్నాడంట. ఈ నలుసు అనేవాడు ఏం చెప్పాడంటే, సరేలైతే నేనేం చేశాను, నువ్వు దూరం వాడు చూడు, నీ కంటిలో ఇంతంతలో దూరాలు ఉండేరా, అది చిన్నదైపోయి ఇంత దూరం అయిపోయిందిరా అన్నాడు. నేను చెప్పేది బైబిల్లో అదే. ఒక ఉపమానంలో ప్రభువు చెప్పాడు. ఏంటంట, ఒకని కన్నులో దూరం ఉందంట, ఒకని కన్నులో నలుసు ఉందంట. అంటే మనం చేసే తప్పులు సమర్థించుకుంటాం. ఎదుటివాడు చేసిన తప్పుల్ని ఎక్కడ చూస్తాం? భూతార్థంలో చూస్తాం కదా. అయితే వారిని క్షమించమని ప్రార్థన చేయాలి. వారిని మంచి దావలో పెట్టాలని నడిపించమని ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. అందుకని సహనం అనేది మన మనోనేత్రాలు వెలిగించబడాలి. మన మనోనేత్రాలు ఎప్పుడైతే వెలిగించబడతాయో అప్పుడే మనలో మార్పు వస్తుంది. మనలో కొత్త జీవితాన్ని మనం అనుభవించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16 మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిస్తూ 6:16 చూద్దాం మనం. అపోస్తలులకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16 ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఇక్కడ ఏంటంట, దుష్టుడంట మనం ప్రార్థనలో, విశ్వాసంలో, భక్తిలో, దేవాలయానికి వస్తూ ఒక ప్రత్యేకమైన రీతిలో జీవిస్తూ ఉన్నప్పుడు అంట దుష్టుడు ఏం వేస్తా ఉన్నాడంట? అగ్ని బాణాలను వేస్తా ఉన్నాడంట. ఏం వేస్తా ఉన్నాడంట? అగ్ని బాణాలను వేస్తాడంట. కాబట్టి వాటిని ఆర్పడానికి మనకు ఏం కావాలంట? ప్రార్థన కావాలి. ప్రార్థన అనే శక్తి కావాలి. ఆ ప్రార్థన అనే శక్తి ఉంటే ఆ దుష్టుడు వేసే అగ్ని బాణాలను మనము ఆర్పటానికి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆ ప్రార్థననే ప్రాకారము ఆ దుష్టుని యొక్క అగ్ని బాణాలను ఆర్పేటువంటి శక్తినిస్తుంది. కాబట్టి మనం మన జీవితంలో, ఈ మానవ జీవిత ప్రయాణంలో ఎన్నో పోరాటాల మధ్య, ఎన్నో నిందల మధ్య, ఎన్నో అవమానాల మధ్య, ఎన్నో సమస్యల మధ్య సాగిపోతూ ఉన్నాం. మనం కొంచెం భక్తిలో, విశ్వాసంలో ఉండగానే
దుష్టుడు అగ్ని బాణాలను వేస్తూ ఉంటాడు, రకరకాల మాటలు మాట్లాడుతుంటాడు కదా. దాని ద్వారా మనం నొచ్చుకుంటుంటాం, బాధపడుతూ ఉంటాం కదా. అలాగా వాటన్నిటిని ఆర్పాలంటే మనము ఈ యొక్క అగ్ని బాణాలను ఆర్పే శక్తి ప్రార్థనలోనే ఉందనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదే ఈ 10వ వచనం నుంచి ఇవన్నీ కూడా ఆయన రాస్తూ మరి మనం జీవించడానికి కావాల్సినటువంటి మాటలన్నీ కూడా చెప్తూ వస్తూ ఉన్నాడు. ఒకసారి మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మీరు 9వ వచనం చదువుదామా. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగల వారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీ ఫలముతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాము. చాలు. ఇక్కడ మనం ప్రార్థనలో మనం ఎలా తయారు కావాలి, ఎలా తయారవుతూ మనం దేవుని కొరకు ఉండాలి. ఇక్కడ మరొకసారి మనం చూద్దాం. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మరియు మీరు శ్రేష్టమైన కార్యములను ఏంటంట? శ్రేష్టమైన కార్యములు వివేచింపగలిగినటువంటి వారమై ఉన్నాం. అంటే ఏది మంచిదో ఏది చెడ్డదో గ్రహించాం. ఇప్పటికే లోకంలో ఆ జీవితం అంతా అయిపోయింది, ఇంకా మంచి చెడ్డ తెలుసుకోకపోతే ఎట్లా? కాబట్టి శ్రేష్టమైనటువంటి ఈవులను కలిగి ఉండే వారమై ఉండాలి. అవి దేవుని ద్వారా మనం కలిగే వారమై ఉండాలి. దేవుడు మనకు శ్రేష్టమైన ఫలాలను, శ్రేష్టమైన ఈవులను ఇచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధ ఆదివారం దినమందు మనం ప్రియ దేవుని బిడ్డారా, మనం ఎలా ఉన్నాం, ఎలా ఉంటూ ఉన్నాం, ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఎలాగా ప్రభువు కొరకు ప్రతిష్ఠించబడి ఉన్నాం, దేవునితో మాట్లాడుతూ ఉన్నామా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడా, మనం చేసేటువంటి ప్రార్థనలకు ప్రతిఫలం వస్తుందా, కృపావరాలు ఇచ్చాడు, మనం ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు జరుగుతాయి. మనం యుక్తమైన ప్రార్థన, జ్ఞానమైన ప్రార్థన, మనో నేత్రాలు వెలిగించబడే ప్రార్థన, మనలో మార్పు కలిగిన ప్రార్థన, సమర్పణ కలిగిన ప్రార్థన, అంకిత భావంతో ప్రార్థన, ఇలాంటి ప్రార్థనలు మనం దేవునికి చేసినట్లయితే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. తన సన్నిధి మనతో ఉంటుంది, తన కాపుదల మనతో ఉంటుంది, తన దీవెన మనతో ఉంటుంది. అలాగే సాగిపోదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ తల వంచి కళ్ళు ముద్దాం, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులమైన ఓ తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు నాయనా. మరి ఆనాడు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రార్థన నేర్పమని ఆనాడు శిష్యులు నీ దగ్గరికి వచ్చినప్పుడు కొంతవరకు ప్రార్థన నేర్పారు. ఆ ప్రార్థనలో శక్తి ఉందయ్యా. ప్రభు స్వస్థపరిచే వరాన్ని మీకు ఇచ్చారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కాపరులు, విశ్వాసులు, సంఘ పెద్దలు ప్రభు నేను స్వస్థపరిచే ప్రార్థనా శక్తి ద్వారా అనేకులకు స్వస్థత, ఆత్మ ద్వారా జ్ఞానము, వివేచన కలుగుతున్నది ప్రభు. ఇలాంటి ఎన్నో ఆశ్చర్యమైనటువంటి అద్భుతాలు, కార్యాలు చేస్తూ ఆది సంఘాన్ని, అపోస్తులను, ఈనాటి సంఘాన్ని అందరు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. సంఘాన్ని, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని నీ మహిమ కొరకు వాడుకొని మీతో మాట్లాడుతూ, మీరు వారితో మాట్లాడుతూ, అంటే వాక్యము, ప్రార్థన, సహవాసం కలిగి ముందుకు పోవడానికి నీ పరిశుద్ధాత్మ సహాయము బిడ్డలకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ ఈ మనవులు ఆలకించమని మా నాథుడును, మా రక్షకుడును, మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు నామములో ఈ మనవులను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని నామాన్ని మహిమపడుగాక. అందరం లేచి నిలబడదాం. దేవుని సేవార్థమై కానుకలను సమర్పించుకుంటూ ముందుకు వెళ్దాం. అందరం లేచి నిలబడదాం.